అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటి ఆయనను చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా కొడుకుకు బిడ్డనియానికి వచ్చినా లేకపోతే బిడ్డను మనవియడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. గుడిసెలు లేని గూడాలను ఈరోజు నేను చూడాలని నేను అనుకుంటున్నా. అందుకే గూడాలలో ఉండే పటేన్లకు కూడా నా విజ్ఞప్తి, మీ గూడెంలో ఉండే ప్రతి వాడికి ఇల్లు ఇప్పించే విధంగా మీరు గ్రామ సభలు పెట్టి మీరు మాట్లాడుకొని మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ అనగానే ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గుర్తొస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మొదలు పెడితే తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కడితే ఆదిలాబాద్ జిల్లాకే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. కారణాలు ఏమైనా ఆనాటి ప్రభుత్వ ఆలోచన ఏమున్నా తుమ్మిడేటిని పడావు పెట్టినరు, మేడిగడ్డ సుందిల్ల అన్నారమని అక్కడికి తీసుకెళ్ళారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లు ఉంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కుత్పి కావచ్చు, కంకి కావచ్చు, ఈనాడు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా ఆనాడు పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు సాగునీటి ప్రాజెక్టులకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆదిలాబాదు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఆదిలాబాదు నిర్లక్ష్యానికి లోనైంది. ఆదిలాబాదు ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఇవాళ ఆదిలాబాదు జిల్లాను అత్యంత ప్రాధాన్యత తీసుకోదలుచుకున్నాం. ఆనాడు ఆగిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాదు జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాదు జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాదు జిల్లా ఇక్కడ ఉండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి.
మా ఇంత తీవ్రమైన సమస్య మీద దాదాపుగా 1 సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా వారితో మాట్లాడడానికి చర్చించడానికి సమయం అడగడానికి, కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వే హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు, కానీ నీళ్ల విషయంలో సమస్యల విషయంలో రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే పాల్వే హరీష్ కూడా ఆదిలాబాదు బిడ్డనే, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతాడు, మహారాష్ట్ర సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ భుజాల మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకో వివక్ష చూపిస్తున్నాడు, ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మా సమస్యను పరిష్కరించుకోవడానికి సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే కనీస గౌరవం మర్యాద కూడా పాటిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పక్షాన. నేను నీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నీ చీకటి మిత్రుడు చంద్రశేఖరరావు గారికి నచ్చకపోవచ్చు, లేదా ఫడ్నవీస్ గారికి నేను గుర్తు రాకపోవచ్చు, కానీ నేను లేవనెత్తుతున్న సమస్య తెలంగాణ 4 జిల్లాల లక్షలాది రైతాంగ సమస్య. ఈ రైతాంగ సమస్యను పరిష్కరించడానికి కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, నాకు బేసిజాలు లేవు, నాకు పంతాలు పట్టింపులు లేవు, నేను మీ ఇంటికి వస్తా, మీతో మాట్లాడతా, మీరు నన్ను తీసుకెళ్ళండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి. తక్షణమే ఈ ఆదిలాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాదు, మెదక్ వరకు ఈ గోదావరి జలాలను తరలించాలంటే తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి. తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి అని అంటే ఈనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషుల్ని అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం, మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను ఊర్లను అడుగుతలేము, 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈనాడు కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. మీ ఆలోచన ఏందో తొందరలోనే తేలుతుందని కూడా కిషన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మిత్రులారా, నేను ఏదైనా పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నాకు చివరగా సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమైతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కులే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ సమస్యలే నాకు ముఖ్యం. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని, మీతో మొదలుపెట్టని వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా
నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చిన, హర్యానాకి ఇచ్చిన, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్కొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు, సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో, మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు, తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు ఓట్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న వడ్లు తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికి కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఈరోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. 20 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న కొనాల్సిందే. మీరు అదే విధంగా జొన్నలు కొనాల్సిందే, పొద్దుతిరుగుడు ఇత్తనాలు కొనాల్సిందే. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటిస్తుందో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. వాటిని కొనుగోలు చెయ్యాలి. కొనుగోలు చెయ్యకపోతే జూన్ 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణను ప్రకటిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు ఆదిలాబాద్ బిడ్డల అనుమతి నేను తీసుకుంటున్నా. మీరందరూ ఆలోచన చేసి నాకు మద్దతు ఇవ్వండి. తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాల మీద ప్రాజెక్టు నిర్మించాలన్నా వద్దా
మీరు నిర్మించాలి అంటే పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. నిన్న మన తడిసిన ఒడ్లు కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి అని చెప్పి మా మిత్రులను నేను అడుగుతున్నా. మా అక్కలు పెద్ద ఎత్తున కొడుతుర్రా, మీరు కొట్టారు, చేతులు పైకెత్తండి సోదరులారా. అదే విధంగా మొక్కజొన్నలు, ఆదిలాబాదులో మొక్కజొన్నలు అత్యధికంగా పడినాయి. ఇవాళ 2400 రూపాయలు క్వింటాల్ కొనాల్సిన పరిస్థితి. కేంద్రం ఒక్క గింజ కూడా కొంటలేదు. కేంద్ర ప్రభుత్వం కొనాలి, కేంద్ర ప్రభుత్వానికి ఇన్పడే విధంగా మొక్కజొన్నలు అదే విధంగా జొన్నలు కొనేటట్టు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఈరోజు మీరందరూ ఇచ్చిన ఈ ప్రాంతం నుంచే ఈ కార్యాచరణను ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ జొన్నలు, వడ్లు వీటన్నిటిని కొనడానికి అవసరమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని మనము ఖచ్చితంగా సేకరించి రైతులు ఎవ్వరు కూడా శ్రీనివాసరెడ్డి గారు చిట్టి అందిస్తారు. రైతులను అధైర్యపడొద్దనుండ్రి, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉండే రైతాంగానికి ఈరోజు మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం మీ దగ్గర ఉన్నా, వడ్లు ఎన్ని క్వింటాళ్ళు ఉన్నా, జొన్నలు మొక్కజొన్నలు ఎన్ని ఉన్నా అన్ని క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని టోటల్గా కొంటుంది. తడిసిందని అధైర్యపడకండి, ఎవరు బాధతో ఉండకండి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి క్వింటాకి మీకు గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన యువకులకు, మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఈనాడు మీరు ప్రతి రైతుకు పేపర్లలో రాయండి, ప్రతి గింజ కొంటాం, ప్రతి క్వింటా కొంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు వెనక ముందైనా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి కనీసం మద్దతు ధర ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ